ఎట్లాకా? అర్ధా కేజీ 50 అన్న. కేజీ 100 రూపాయలన్నా. ఏం కాయలక్క ఇది? మిరకాయలనా చూడండి, కన్నులు తెరిచి చూడాలి మనము. తినేకే కదా ఇవే? తినేకే కదా? అందరూ తినేకేనా ఎత్తుకుపోయేది? పారేసాక ఎత్తుకుపోతారా? కేజీ ఏమిటండి మీరు మాట్లాడేది? కేజీ అక్క. కేజీ ఇస్తే దుడ్లు 100 రూపాయలు ఇస్తానే అక్క. కేజీ 100 రూపాయలు ఫస్ట్ ఇయ్యాలపా. అందరూ వచ్చి 100 రూపాయలు అడిగితే ఎట్లా? కాయలు అడిగితే కేజీ బాగుండేది. వేసిస్తాము. కులిపోయి వేస్తారు అనుకోండవా? పెద్దవి మంచివి అన్ని కుళ్ళిండే ఇచ్చలేదు కదా మనము. తిన్నాకే కదా కోసి పెట్టిండేది. తినా ఎన్నికాయలు తిని ఎత్తుకోవాలంటే ఊరికేం ఎత్తుకోకూడదు. ఇదేం లెక్కవే కదా? దానికి లెక్కలేదు, దీనికి లెక్కే. మరి వలుసుకొని ఎన్న తినొచ్చు అయితే. తినేసే ఒక కాయ అంతా తిను, కేజీ కాయలు కొనుక్కొని పో. ఎట్లాక అన్నింది రేటు? 100 రూపాయలనా? అది 50 వేయండి. 50 కాదనా? 100 కేసు. కవర్లకి ఫస్ట్ దుడ్లే. కవర్లకి 100 రూపాయలు. నేతవి గీతవి అనకూడదు, తినేదావుడు మళ్ళీ. బాగుండాలి. బాగున్నాయనా? బాగుండా. ఇంకో కేజీ ఇస్తున్నా చాలాక గుడ్లుండేవి దానికి ఉండేవి. 100 రూపాయలు అప్పు పెడతా అన్న. ఇంక 200 రూపాయలు అప్పు పెట్టి ఏడింటావు నువ్వు? 100 రూపాయలు అప్పు పెట్టాక మా నాయన తోపేసినాడనా? అప్పుడప్పుడు కొనుక్కో రావాలా ఇవేనా? ఎవడు పరిగ్ బస్ స్టాండ్ లోకి వస్తా అంటారు. పరిగ్ బస్ స్టాండ్ లోకి అందరూ వస్తా అంటారు. మనకి తెలిసిన వాళ్ళు తెలియకుండా వాళ్ళు అందరూ వస్తారు. కేజీ చేయండి. కాల్సిందే ఒక కాయ తినేసాయి ఫ్రీగా. దానికే తింటా అన్న. తినేసాయి. అప్పు మాత్రం ఇచ్చలేదు. 100 రూపాయలప్ప. రేట్ ఏం లేదు. ఆడిపోయి కొనుక్కుంటే 150, 200 రూపాయలు. కాయలు బాగాలేపో సన్నకాయలు ఆడ తీసుకో. బాగుంది. వ్యాపారం చేసిన వాళ్ళు కూడా చెడు పెడతాడు. ఎప్ప బాగుండే కాయలు ఆడ బాగుండే పోనా బాగాలేపోనా? కాయలు చూస్తే తెలుస్తుంది. తిని చూడ తింటాడు. బాగా లేకుండా తింటాడా? 50కి ఆడి నుంచి కొట్టుకోవాలా? మన ఆయన ఏమన్నా తోపేసినాడు? బాగుండగానే తింటా ఉండేది. తోపేమన్నా వేసిండాడా మన ఆయన? బాగలేవనే దానికి మళ్ళీ తింటా ఉండి బాగలేదంటాడు. చూడ అప్ప బాగాలేపోనా? ఎట్లా పొద్దున్నే వస్తే వ్యాపారాలు బాగా అవుతాయి. ఆడ తీసుకో బాగుండే. చూడి వ్యాపారం చెడిపేసాయి. చెప్ప 100 రూపాయలు ఇచ్చి పప్ప. రేపు ఇస్తా లేదు, అందరూ వస్తారు. రేపు ఇయ్యాలకి వస్తానులే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రేపు ఇయ్యాలకి వస్తే వడ్డీ వేసి ఇయ్యాల. మా నాయనది కాదు తోపు. యాదో చూడు ఎవడు లేదప్పా, అట్లా చేయకూడదు. ఒక కాయ తిని మళ్ళీ నువ్వు 100 రూపాయలు అప్పు పెట్టకూడదు. చూడు కాయ అంతా తిని కాల్సిందే దుడ్లు ఇచ్చిపో. బాగుండే అని తింటామా? బాగుంది. మళ్ళీ వేరే వాళ్ళకి బాగలేదని చెప్తావు చూడు. నువ్వు కాయలు పెట్టేసి లేకుంటే 100 రూపాయలు ఇచ్చిపో. రేపు వస్తా. లేదనా? కాయలు కొనుక్కోండాక న్యాయంగా 100 రూపాయలు ఇచ్చిపో. తోపేమన్నా మా నాయన వేసిండా? రేపు వస్తా. ఇయ్యాలకి వచ్చి రేపు 10 గంటలకి వచ్చేస్తానులే. వచ్చి ఇచ్చేస్తానా? మళ్ళీ నువ్వు వ్యాపారం కూడా చెడు పెట్టేస్తావు కదా నా. పోయి వచ్చిండే వాళ్ళకి ఆ పిల్లడు మాట్లాడకూడదనా? పెద్ద వ్యాపారం చేసేదనా బస్ స్టాండ్ లో? యాదో లేక పోయేస్తాను పొద్దున్నే. అట్లా పోకూడదనా? 100 రూపాయలు ఇచ్చిపోనా? ఇన్ని లేక లేదనా? అట్లేమి రాదనా? వస్తాలే పోయేస్తానా. ఇంకొక కేజీ, ఇంకొక అర్ధ కేజీ, 2 కేజీ. ఇంకొక కేజీ అయ్యే 2 కేజీ రేపు పొద్దున్న. కాయలు పెట్టి పప్ప నువ్వు కొనలేదు. కాయలు పెట్టి పప్ప నువ్వు కొనలేదు కానీ అయ్యలేదు కానీ బాగలేవా అని కూడా అంటావు. తినేసినావు. పెద్దవి ఏరేరు. పెద్దవి అంటే 120. 200 రూపాయలు వచ్చి రేపు పొద్దున్న ఇస్తాను. ఈ పెద్దవి లేదప్పా, మేము ఈ రోజు ఆదివారాలు తెండుకుంటాయి. కట్టేవి తీసుకునేవన్నీ ఉంటాయి. మండీలోకి ఒకటి ఇయ్యాలా? ఏం లేదు కానీ ఛార్జీల కన్నా అయ్యి అక్కడ పొద్దున ఎత్తుకొచ్చి నీకు సిగ్గులేదప్పా. వచ్చి వ్యాపారం చేసి మళ్ళీ దుడ్లు ఛార్జీలకి ఇయ్యంటావు. ఇది చేస్తే 100 ఇస్తే దాంతో దీంతో 2 కలిపి 200. నుంచి దెంకొరాలు మేము ఇటు నుంచి పోయి వచ్చి
ఏంటి మమ్మీ ఎవడు తేక లేదు లేదు ఇచ్చలేదు దుడ్లు ఇస్తే ఇలాంటి పో తేక కాయలాడు పెట్టి నువ్వు కాయలు కొన్న లేకుండా 200 తెచ్చి నీకు ఇచ్చేస్తాను తే. ఏమద్దు ఫస్ట్ కాయలు దుడ్లు పెట్టు ఇంకో కేజీ పోనీ లేదు లేదు 200 ఇవి ఇచ్చే ఫస్ట్ వేసి ఇస్తాను రేపు పొద్దున్న తెచ్చిస్తాను రేపు పొద్దున్న దాకా బతికే వాళ్ళు ఎవరో సచ్చే వాళ్ళు ఎవరో బతికింటాలు ఆడికి పోతావు కానీ తే. లేదు లేదు వద్దులే అదేం పోయేదిలే పెద్దకాయ కవర్లకి బాగుంది పోసలేదు ఇది కాయలు నియర్ కావాలి చూసాక ఇప్పుడు చెడిపోయింది అయ్యా అని చెప్పు కదా ఆ, అట్లా చెప్పుకోకుండా పెట్టేదానికి ఆహా చూడు అట్టా కొయ్యకుండా ఏమాక తేక అన్ని అట్టా వేయకుండా కాల్చి అన్న వేయండి అన్ని అయితే అన్ని అదొకటి అన్ని పోవాలప్పా ఓ 100 రూపాయలు అన్నయ్యి 100 రూపాయలు లేవు ఏమీ లేవప్పా ఇప్పుడు పోయేస్తా పోనీ ఏళ్ళు పోయేస్తా దుడ్లు ఇచ్చి పో లేవు నువ్వు ఊరికి ఎలా గట్టి గట్టిగా వస్తా అంతా మనతోనే చూస్తాను ఎవరన్నా ఏం బాగా పోయేస్తున్నా ఆ? లేదప్పా 100 రూపాయలు ఇచ్చి పో లేదంటే కాయలు పెట్టుకోడా తిట్టుకోదు మళ్ళీ చెప్తాను ఏదో పండుగ పూట కాయలు పోయేస్తాను పెట్టాయి ఒక 100 అన్నయ్యి 100 ఛార్జీలు లేవు లేదు, ఊరికే ఎలా? కాయలు పెట్టాయి తే. 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 100 రూపాయలు ఇచ్చేసా లేదు ఏమీ లేదు నువ్వు కాయలు పెట్టేసి యాభై. కొనేలేదు కానీ కొంటా రేపు వచ్చి బండి బండి లేదు లేదు నొక్కు లేదు కాయలు పెట్టేసి దాని రేట్ ఎంతో అంతా చెప్పి రేట్ కాయలే 100 రూపాయలు కేజీ తేక లేవు లేవు తమాషలు ఏం చేస్తావు ఆ పక్క ఆయన హాయ్ సీరియస్కి బయాస్ మన హిందూపురం వ్లాగ్స్ అను మన హిందూపూర్ లాస్ట్ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సక్సెస్ చేసుకోండి సక్సెస్ చేసుకోండి